అండ్ ఓ నిజంగా ద యానిమేషన్ బోల్తే వేరే లెవెల్ మామా. తెరాటే హాయ్ నా పేరు మున్న, మీరు చూస్తున్నారు ఎంబీజీ ఆర్మీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనకైతే ఒక గిఫ్ట్లు అయితే వచ్చినాయి అనమాట ఫ్రీ ఫైర్ బాపే నుంచి. ఒక 20-30 కాదులో 20-30కి మధ్యలో ఉంటే ఒక 25 గిఫ్ట్ల దాకా అయితే వచ్చినాయి. అండ్ మనం ఇప్పుడైతే దాన్ని అన్బాక్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ గిఫ్ట్లు పంపితే ఎక్కడ వస్తాయో మీ అందరికీ తెలిసిందే కదా, మన మెయిల్లో వచ్చినాయి. అండ్ ఫస్ట్ బండిల్ నాకు కనబడుతుంది బ్రో, మనకి బ్యానర్లో కనిపించిన ఈచ్ అండ్ ఎవ్రీ బండిల్ ఉంది. అండ్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి గ్లూ వాల్స్, చాలా డిఫరెంట్ గ్లూ వాల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎమోట్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూపించే ముందు అందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి మామ. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అందరికన్నా ముందే పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మాది లైవ్లో జరుగుతాయి కదా, నీకు తెలిసిందే. సంవత్సరం సో వచ్చేలో ఇప్పుడైతే ఒక్కొక్క ఐటమ్ చూద్దాం. అండ్ అది ఎంత బాగుందో కాస్త నాకు అర్థమైనంత వరకు నేనైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే ద ఫస్ట్ బండిల్, అండ్ ఇది ఆల్రెడీ యానిమేషన్ బోల్తే ఓకే. ఆహా ఓ స్లోమో. అండ్ ఇదనమాట బండిల్, ఎంట్రన్స్డ్ బండిల్ అంట. సో ఇది ఆల్రెడీ మనకైతే ఒక డైమండ్ రాయల్ వచ్చారు, రాయల్స్ ఏదో ఒక స్పెషల్ ఈవెంట్లో అయితే వచ్చేసింది. సో దీంట్లో ఇంకా నేను చూపించే అంతగా ఏమీ లేదు ఫస్ట్ అయితే. అండ్ సెకండ్ అయితే గ్లూ వాల్, ఇది కూడా టాప్అప్లో వచ్చింది గ్లూ వాల్. అండ్ నెక్స్ట్ ఇది బైక్ స్కిన్, నాకు తెలిసి ఇది సెకండ్ బైక్ స్కిన్ అన్న, విత్ ఎబిలిటీస్ ఉన్నది. సో దీనికి డ్యామేజ్ ఎక్కువ, డ్యూరబిలిటీ ఎక్కువ, అండ్ హ్యాండ్లింగ్ కాస్త కష్టంగా అయితే ఉంటుంది. బట్ ఇది నాకు తెలిసి సెకండ్ బండిల్, సెకండ్ బైక్. బట్ ఇది చాలా బాగుంది బ్రో. ఇది పెట్టి నేను ఫేస్బుక్లో ఒక వీడియో కూడా చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బైక్. ఇది ఎక్విప్ చేసుకొని తిరుగుదామంటే మాకు ర్యాంక్డ్ స్టార్ట్ అవ్వట్లేదు, అందుకని కాస్త కష్టంగా ఉంది. బట్ బైక్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు కటానా కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఈ పర్పుల్ థీమ్కి, ఆ పర్పుల్ సారీ వైలెట్ పర్పులా, నాకు అంత ఎక్కువ కలర్స్ తెలియవు మామ. బట్ మీరే చూస్తున్నారు కదా ఆ కలర్. సో చాలా మంచిగా అయితే అనిపించింది అన్న ఈ కటానా ఒకటి. నేను ఇదే ఎక్విప్ చేస్తాను రేపటి నుంచి. అండ్ దాంతోపాటు మనకైతే చెప్పు ఫైర్, ఆంటీకి ఫైర్. సో సీ దట్ ఫైర్ హోల్డింగ్, ఆంటీ అంటే ఫైర్ అనుకుంటావా, అది ఫైరే, ఫ్లవర్ కాదు. సో కాస్త జూమిన్లో చూసామంటే ఏదో రాశారు మొహం మీద, ఏదో కనిపించట్లా, సర్వైవర్ ఏదో రాశారు మామ. అండ్ ఒక మంచి గోల్డ్ చైన్ వేసారు, చైన్ కింద ఇంకేదో వేసారు, నన్ను ఏం అడగద్దు మీరు, అంత డెప్త్గా రివ్యూ ఇవ్వలేము అనమాట. అండ్ కింద ఒక మంచి బెల్ట్, మంచి షార్ట్ అండ్ మంచి టైట్ ఫ్యాంట్ వేసారు కింద. అండ్ బండిల్ షూకి కూడా కాస్త పొగల్లాగా వస్తున్నాయి. అండ్ పైన టాప్కి కూడా అసలు పొగలు ఆగట్లేదు చలికాలంలో, మంచిగా వేడిగా. అండ్ హెయిర్ స్టైల్ కూడా అంత వేడి ఉందా, నా కలెక్షన్లో పడేస్తున్నా అయితే ఏ వద్దులే. అండ్ మనకి ఎంట్రన్స్లో కనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందా, ఏ ఈవెంట్లో వస్తుందా అంటే టోకెన్ టవర్లో వచ్చిందన్న ఈ బండిల్. ఇవన్నీ కూడా చాలా వరకు పెయిడే, మీరు ఇక్కడ చూడొచ్చు. గ్లూ వాల్ అప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి ఇవన్నీ పెయిడ్ ఐటమ్స్ అని. కొన్ని ఫ్రీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మెయిన్ బండిల్ ఇదేనన్నా. సో ఏమన్నా యానిమేషనా ఓపీ బోల్తే. అండ్ ఇదన్నా మనోడి బండిల్. సో ఇది రాబోతుంది మెయిన్ బండిల్. ఒక కోబ్రాకు ఉన్నంత ఎక్కువ కస్టమైజేషన్స్ లేవు కానీ, బట్ ఈ లుక్ అయితే ఎరగదీసింది బ్రో గేమ్లో. అరే ఏకే తర్వాత దీనికే ఒక థండర్ ఎఫెక్ట్ అయితే ఉంది. అండ్ మనోడి హెయిర్ స్టైల్ కూడా మంచి స్టైలిష్గా ఉంది. అండ్ మంచి గోల్డెన్ ప్లేట్లు అయితే వేసారు మనోడికి. అండ్ ఆగట్లా ఎక్కడ, నీకు సరదా ఆగదు మామ. ఓకే చాలా మంచిగా ఉందన్న. అండ్ ఫ్యాంట్ కూడా చాలా యూనిక్గా ఉంది, కింద కూడా ఏదో కాస్త ఎఫెక్ట్స్ లాగా ఇచ్చాడు, చేతిలో కూడా మంచి ఎఫెక్ట్స్. షూ కూడా నాకు బాగా నచ్చినాయి. ఈ షూ ఏమో ఈ ఒక్క బండిల్తోనే బాగుంటుందేమో, బట్ ఐ లైక్ ద షూ. ఓకే అండ్ ఇదన్నా గ్లూ వాల్. సో గ్లూ వాల్ మరి లూట్ బాక్స్, ఇది గ్లూ వాల్ కాదు, షేత్ లోకేష్ గేమర్. అరే కట్ చేయరు వాటు ఎవరు ఏం లేదు, కట్. సో ఇదైతే లూట్ బాక్స్ అనమాట. సో నెక్స్ట్ గ్లూ వాల్ ఉంది మామ, కాస్త తొందరపడ్డాను నేను. నెక్స్ట్ గ్లూ వాల్ ఇది చూడండి. నాకు కాస్త వీడియో గురించి ప్రిపేర్ అవ్వాలి కదా, ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదన్నా గ్లూ వాల్ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఏసేక ఎలా ఉంటుంది. అండ్ దీంట్లో అయితే థండర్లో దానికి 2 హోల్స్ ఇటు సైడ్ నుంచి. ఓకే అండ్ మీరు ఈ గ్లూ వాల్కి ఒక ప్రత్యేకత మీరు చూడొచ్చు.
ఇది ఫస్ట్ యానిమేషన్ గ్లూవాల్. ఇప్పుడు దాకా గ్లూవాల్కి యానిమేషన్ అంటూ లేనే లేదు. బట్ మీరు ఈ గ్లూవాల్ వేస్తే ఇప్పుడు యానిమేషన్ వస్తుంది. ఫస్ట్ టైం ఇన్ ఫ్రీ ఫైర్ హిస్టరీ ఫస్ట్ యానిమేటెడ్ గ్లూవాల్. ఇంకొప్పుడు దాకా ఎటువంటి రిలీజ్ అవ్వలేదు, నా దగ్గరికే ముందు వచ్చింది. చాలా బాగుంది. ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. థండర్ ఫీల్ థండర్. సో ఇది మామ బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఆడి కూడా చూపిస్తాను మీకు కావాలంటే గ్లూవాల్ వేసి. అండ్ ఇది ఒక గ్రూప్ ఎమోట్. కోబ్రావుడ్కి ఎలా అయితే ఎమోట్ ఉందో నాకు తెలిసి నేను కాస్త మ్యూజిక్ ఎనేబుల్ చేసి వస్తాను, అప్పుడు మీకు కనిపిస్తుంది. సౌండ్స్లోకి వెళ్ళి మ్యూజిక్. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను రా. ఏంటి అరే అయ్యయ్యా మామ ఏమన్నా ఊగుతున్నాడా? ఏం కాస్త ఎక్కువ పెడతామా మ్యూజిక్? ఏంటిది? కోకా 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 అంటే కొరకొరం అంటూ చూస్తారు అదా మ్యూజిక్? వద్దులే మామ. ఇదా? ఏయ్ అరే ఇది ఏ సినిమాలో స్టెప్ లాగా ఉందరా? ఇది ఒక ఎమోట్ మామ. ఇది మామ ఎమోట్ వితౌట్ మ్యూజిక్ చూస్తారు కదా. సో హ్యాలో ఆఫ్ మ్యూజిక్ అంట. సో ఇది ఈ ఎమోట్. ఎన్టీఆర్ స్టెప్ అంట. మీరు ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ చెప్పుకోండి. ఈ స్టెప్ మామ ఇక్కడ ఇది పెట్టింది. సో వేరే లెవెల్ ఉంది అక్కడ వేసిన మూవ్ అయితే. అండ్ దాని తర్వాత ఇది ఇంకొక ఎమోట్ మామ. ఇది బంట్ బీబీక్యూ అంట. ఓ మంటలు కూడా వస్తాయి మనోడు. నాకు మాడిపోయింది, నువ్వే తిను, బుల్లెట్ దిగుద్ది మామ. సో ఇది మామ బీబీక్యూ ఎమోట్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వేరే లెవెల్లో ఉంది బ్రో. దీని తర్వాత వేరే వచ్చే కూడా నాకు తెలుసు, నేను అవి కూడా చూపిస్తా. ఓకే, ఇది ఎంట్రన్స్ మామ యానిమేషన్. మీరు గేమ్లో లాబీలోకి వచ్చినా, మీరు MVP వచ్చినా, లేదంటే మీరు గ్రూప్లోకి ఎంటర్ అయినా సరే మీకు ఈ యానిమేషన్ అయితే వచ్చింది. ఒక హోలు దాంట్లోంచి కత్తి, ఒక మంచి ఇది మంచి ఫ్లేమ్గా వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం మనం. ఇది ఒక కత్తి, ఒక హోలు. రే స్వైపు మళ్ళీ థండర్స్ వచ్చినాయి. చాలా బాగుంది బ్రో, పర్పుల్ థీమ్తో. యార్ ఆబ్వియస్లీ వండర్ఫుల్. ఇది మామ మీరు చూసుకున్నట్టయితే ఎమోటు. అర్రే ఎక్సలెంట్ ఉంది మామ. ఓపీ బోల్తే ఇది యానిమేషన్ అనమాట. అండ్ ఇది క్యూట్ లిటిల్ లేడీ జ్యువెల్ మిస్టిఫైడ్ బండిల్. అండ్ ఇది నాకు తెలిసి ఫ్రీగా ఇస్తాడు అనుకుంటా, కొన్ని ఈవెంట్స్ పూర్తి చేస్తే ఇస్తున్నాడు అనుకుంటా ఆల్రెడీ. దీనికి సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ అయిపోయింది బ్రో, మీరు దగ్గరగా చూడొచ్చు. అంత ఓపీ లేదు బట్ షైన్ అవుతుంది, కాస్త గ్లో వస్తుంది. అండ్ దాని తర్వాత ఇది పిన్, ఇది పారాషూట్. మీకు తెలిసిందే, పారాషూట్లో అంత చూపించాల్సింది ఏం లేదు. అండ్ ఇది ఒక ట్రక్కి ఎటువంటి ఎబిలిటీస్ లేవు, ఎటువంటి యానిమేషన్స్ లేవు, ఎటువంటి షైనింగ్ లేదు. బట్ దిస్ ఈజ్ జస్ట్ ఏ మాన్స్టర్ ట్రక్. సో డీప్ రివ్ అంట దీని పేరు. అండ్ మీకు ఫ్రీగా రాబోయే ప్యాన్ ఈ విధంగా కనబడితే నాకైతే చాలా బాగా నచ్చింది మామ. పింక్ కలర్గా ఒక మంచి గ్లూ, పర్పుల్ కలర్గా ఒక మంచి గ్లూ అయితే వస్తుంది ప్యాన్ నుంచి. ఫ్రీగా ఇచ్చిన దీంట్లోనే యానిమేషన్ ఉంది. అండ్ ఇది ఒక అరోరా ఆడియో బాంబ్ లూట్ అంట, లూట్ బాక్స్. అండ్ సేమ్ ఇదైతే నేడ్ భలే ఉంది మామ. అది ఏంటి అసలు? నాకు తెలిసి ఇది ఏంటి చేతిలో ఉంది, ఇదేంటి గ్రానైడే, కానీ అదేదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అదేంటే బ్యాటరీలో యాసిడ్ వేసేదా ఏమో మామ, నాకైతే తెలియట్లేదు. కానీ చాలా బాగుంది చూడటానికి అయితే. ఇక్కడ మీరు ఈ సింబల్ బట్టి మీకు ఇది ఏమనిపిస్తుందో నాకైతే చెప్పండి మామ. నాకైతే పెన్నా, ఫ్లూటా, మైకా? మైకు. నైజ్రా, ఇక్కడ చదివేసావు కదరా. నిజం చెప్పురా. అరే మైక్ కింద పట్టుకుంటారు కానీ ఆ పైన పట్టుకుంటారా? సరే అన్న, ఇప్పుడు నేను విజయరమణ బ్యాటిల్కి దిగుతాం 1v1. ఆ తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళు చెప్తుందే కరెక్ట్. అండ్ ఇదైతే మనకైతే ఫ్రీగా వచ్చే గన్ అనమాట, ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ కొన్ని ఈవెంట్లు కంప్లీట్ చేయాలి. 30 నిమిషాలు 40 నిమిషాలు ఆడేది. దానికి రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ, అక్యురసీ ఎక్కువ, అండ్ మ్యాగజిన్ తక్కువ. నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి మామ కార్డ్ గన్ స్కిన్స్. బట్ ఇది వన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న స్కిన్. సో నేను ఇదైతే తప్పకుండా బెస్ట్ అని చెప్తాను. అండ్ దాంతోపాటు ఇది బ్యాక్ ప్యాక్. సో బ్యాక్ ప్యాక్ యానిమేషన్తో ఉంది, థండర్ సింబల్ సేమ్ గ్లూవాల్ మీద ఏదైతే వేసాడో సో సేమ్ అదే విధంగా ఇదైతే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ నాకు తెలిసి 3rd యానివర్సరీ అండ్ స్క్వాడ్ బీట్స్ లాబీ మ్యూజిక్లు ఇస్తున్నాడు ఈ మధ్యన. మీరు మ్యూజిక్లు సపరేట్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం క్లెయిమ్ అయితే చేసుకుందాం. ఒకే దెబ్బకి క్లెయిమ్ అయితే అయిపోతాయి. బట్ నేనైతే ఒక్కొక్కటి లోపలికి ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా?
సో క్లెయిమ్. ఓపెన్ కొట్టకూడదంటే ఎలారా? ఓకే. ఓ భాయ్, ఓకే ఈ బండిల్స్ వచ్చినాయి. నైస్, అరే నైస్ మామ. ప్యాను ఇవన్నీ వచ్చినాయి అండ్ లాస్ట్ మ్యూజిక్లు వచ్చినాయి. ఇట్లా ఎక్విప్ చేస్తే దీన్ని ఒకవేళ ఏమవుతుంది? ఓకే 2 ఎక్విప్ అయితే అయినాయి అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చూద్దామమ్మ, వ్యాలెట్లోకి వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వద్దాం. అండ్ వ్యాలెట్ అండ్ ఫస్ట్గా వచ్చింది ఎమోట్. సో ఈ ఎమోట్ మన వాళ్ళందరినీ పిలిచి ఎక్విప్ చేసుకొని పిలుద్దాం. ఆగండి, ఎక్విప్ చేసుకోకుండా వెళ్తే గజ్జబ్ బెజ్జతి బ్యాండర్. ఏది ఎమోట్లు కొత్తగా వచ్చిన 3 ఎమోట్లు పెట్టాలి, మామూలుగా ఉండకూడదు మనం అంటే. ఏది కొత్తగా వచ్చిన ఎమోట్ సార్, సార్ ఎమోట్. అరే బాబు ఎమోట్ బాబు. అరే ఎమోట్ దాటేసాను. ఏది? అరే ఇట్ల మీద న్యూ వన్ ఎందుకు రావట్లేదురా? ఇదొకటి, ఇంకేదో వచ్చిందిగా బీబీక్యూది ఎదురా. ఎతుకురా, ఎతుకు దాటేస్తున్నాను. ఏది? ఇదిగోండి మామ, బీబీక్యూది మామ ఇది. ఓకే, అండ్ యానిమేషన్ కూడా ఇదైతే పెట్టేస్తున్నా. సెట్ ఎక్విప్ అయిపోయినట్టేగా. అండ్ కలెక్షన్లో మీరైతే ఇదైతే బ్యాగ్ అనమాట, బ్యాక్ ప్యాక్ మనిషికి పెట్టాక ఈ విధంగా అయితే కనిపిస్తుంది గేమ్లో. పర్లేదు, స్లిమ్గానే ఉంది. కానీ వెనకాల యానిమేషన్స్ వల్ల ఏమన్నా ల్యాగ్లో వస్తే అని వాడరము. ఇదేమో సెకండ్ లెవెల్, ఇదేమో ఫస్ట్ లెవెల్ పెట్టుకున్నప్పుడు బ్యాగ్ ఎలా ఉంటుంది. చాలా స్లిమ్ అండ్ ఫిట్గా ఉంది. సెకండ్ లెవెల్ కూడా పర్లేదు, స్లిమ్గానే ఉంది. థర్డ్ లెవెలే కొంచెం ఓవర్లోడెడ్గా అనిపించింది, దాని మించి ఇంకేం లేదు. అండ్ లూట్ బాక్సులు చెప్పుకోవాలంటే 2 వచ్చినాయి. ఓకే లూట్ బాక్స్ ఇది ఒకటి మామ, ఇంకోటి ఏది లూట్ బాక్స్, ఇంకొక లూట్ బాక్స్ వాహయామి. అండ్ ఇదిగో అన్న, ఇది ఇంకొక లూట్ బాక్స్. అండ్ మనకి పారాషూట్ పింక్ కలర్ది. ఓకే, అండ్ ల్యాండ్ ఏదైతే ఏమేమోలా. అండ్ వెహికల్స్లో అయితే మనకైతే బైక్ అయితే ఇచ్చాడు. బైక్ అందరికీ తెలిసిందే, ముందే అందరూ ఎక్విప్ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత కొత్త ట్రక్. ప్రొఫైల్లోకి వెళ్ళా, పిన్ అంట. నేను అసలు ఎప్పుడూ ఎక్విప్ చేసిందే లేదు మామ పిన్ను. నేను పిన్స్ ఎక్కువ ఎక్విప్ అయితే చేసుకోను. ఎటువంటి బ్యానర్స్ అవతార్స్ అయితే ఇవ్వాల. మ్యూజిక్ ఇచ్చాడు, నాకు మ్యూజిక్ వినాలని ఉందో. ఒకసారి ఇలా సౌండ్లు పెట్టు. అరే ఇది ఓల్డ్ ఫ్రీ ఫైర్ మ్యూజిక్ రా. ఇదంటే నాకు ఎంత ఇష్టం మామ. ఇంకా పెడతాను మామ, సౌండ్ పెడుతున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మ్యూజిక్ బ్రో. నేను సీజన్ ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఇది చాలా బాగుండేది బ్రో, ఓల్డ్ది. ఇది బాగుండేది. అండ్ దీంతోపాటు ఇంకా ఉండే మామ, ఇంకా ఓల్డ్ ఉండే. ఇది కూడా కాదు, దీనికన్నా లెజెండరీది ఒకటి ఉండేది, కలెక్షన్లో చూపించాను. ఇది ఇప్పుడు కొత్తది అనమాట. అరే యార్ ఇవో మా సౌండ్లు, మ్యాక్సిమం సౌండ్లన్నీ చూపించాను. వ్యాలెట్లోకి వెళ్ళాక కలెక్షన్ అయిపోయింది, వెహికల్స్ చూపించేశాను, పిన్స్ ఇక్కడ దాకా వచ్చా, మ్యూజిక్ వచ్చా. అండ్ అదర్స్లో మెయిన్గా బండిల్స్. ఆంటీ అర్రే వేరే లెవెలు. అండ్ ఇదిగోండి ద ఆంటీ బండిల్. నేనైతే ఎక్విప్ అయితే చేసి చూపిలేను, బట్ మీకైతే హెయిర్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది, వెనకాల పింక్గా. అండ్ కాస్త జూమ్ చేసి చూపిలేం. అండ్ ఫేస్ ఈ విధంగా ఉంది. అండ్ మెయిన్ చెస్ట్ వేసుకుంటే ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది ఫ్యాంట్ అండ్ ఇది షూ. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసారు అందరూ, ఇది టోపీ. ఇది సీజన్ 2 లాగా చేయడానికి చాలా ట్రై చేసాడు తెలుసా మనోడు. ఓకే మీకు ఎక్కడైనా ఒక 1% అన్నా అనిపించిందా అన్న ఈడు సీజన్ 2ని సంథింగ్ కాస్త చేయడానికి ఇలా ట్రై చేస్తున్నాడు, దీనికన్నా ఓపీ బండిలాగా అనిపించాలని చెప్పి ఫ్లేమ్స్ పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. ఆ టోపీ, ఆ పింక్ హెయిర్, ఈ జాకెట్ లాగా ఇచ్చి, అండ్ దాని హుడీ లాగా వెనకాల ఇచ్చి ఏమో. అండ్ ఇప్పుడైతే ద మెయిన్ బండిల్ నాకైతే అనిపించింది ఆడు చేద్దాం అనుకున్నాడు అని చెప్పి, అదే థీమ్లో ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, నాకు ఈ అప్డేట్లు నచ్చిన ఒకే ఒక్క యానిమేషన్ ఉన్న బండిల్. దిస్ ఈజ్ ద మెయిన్ బండిల్.
వేరే లెవెల్ యానిమేషన్ బోల్తే అండ్ వీడి హెయిర్ స్టైల్ ఇదన్నా అండ్ వీడి కల్జోడ్ ఇది అండ్ దాంతోపాటు ఇది చెస్ట్ అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నా అండ్ ఎక్విప్ కూడా చేసా అండ్ ఇదిగోండి మామ ఈ ఫేస్కి బాగాలేదు ఇప్పుడు వెళ్ళి వేరే క్యారెక్టర్ పెట్టి రాకపోతే మా వాళ్ళు కోపపడతారు. ఆగండి ఒక్కసారి ఏ క్యారెక్టర్ పెట్టమంటారు? మ్యాక్సిమం పెట్టుకుందాం మామ. మ్యాక్సిమం చాలా పద్ధతిగా ఉంటుంది నాకైతే. హెయిర్ 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 ఇదిగో మామ ఫాస్ట్ ఎక్విప్ అండ్ ఇదిగోండి మామ. ఓకే మామ, ఇది అనమాట ఇప్పుడైతే బండిల్ అండ్ గేమ్లోకి వచ్చాక బండిల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనోడి వాటర్ అయ్యో ఫ్లో అవుతున్నాయి అండ్ ఇప్పుడు చేతుల్లో అండ్ కొత్త ఎమౌంట్లో ఒకసారి వేస్తా చూడండి. దీనికి మ్యూజిక్ ఉంటేనే బాగుంది మామ అసలు. ఏయ్ ఏయ్ ఇది మన వాళ్ళని ఇన్వైట్ చేసేద్దాం అండి ఎమౌంట్. ఆల్ఫా అన్న ఏడి కులు మనాలి వచ్చాడా? తేరాడే అర్థమైంది అనుకుంటున్నా. ఇది మామ ఎమౌంట్ కొత్తగా రాబోయేది. అమ్మ బాబాయ్ మాకెప్పుడు ఇస్తారో ఫ్రీగా? ఆహా, అసలు సౌండ్ ఎఫెక్ట్ లేదే ఈ కొత్త లాబీల్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా నాకు తెలియదు దానివా. అరే సౌండ్ ఎఫెక్ట్ మారినాయి. ఆహా కాదు కాదు, సౌండ్ పెట్టుకో, నీకు ఈ ఎమౌంట్తో పాటు ఒక ఇది వస్తుంది, అప్పుడు అది తెలుస్తుంది. ఒక్క నిమిషం మళ్ళీ వచ్చి. అరే ఈ సౌండ్ ఏంట్రా? ఓ पे बोलते इचकाट बोलते. అయ్యా ఏదో సౌండ్ వచ్చేస్తుంది నాకు వెనకాల. ఒకసారి దానికి ఏదో గ్లిచ్ అయిపోయింది. కార్ సౌండ్ బొయ్యో సౌండ్ వస్తుంది ఇందాక నుంచి. సర్లే సర్లే వద్దులే వద్దులే. ఏంటి బ్రో ఇంకా ఉన్నాయి ఎక్కడ అయిపోలా. ఈ బండిల్ చూపించాను అండ్ ఇదన్నా మెయిన్ బండిల్. సో బండిల్లో నాకు తెలిసినంత వరకు హెయిర్ మీరు చూసారు, ఇది మీకున్న హోల్ సెట్ ఆఫ్ బండిల్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న హెయిర్ అండ్ ఆ వెస్ట్ అండ్ ఆ ప్యాంట్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఈ కాంబినేషన్ వాడచ్చు. దీనికి ఒకవేళ ఇది పెట్టినా కాస్త డిఫరెంట్ అయిపోయింది. ఇది ఒక్కటే సెట్ అవుతుంది వీడికి చాలా ఫ్యాషనబుల్గా. నాకు తెలిసి దీంట్లో మంచి కాంబినేషన్ చేస్తారు మన వాళ్ళు. యూట్యూబర్స్ అందరూ కూర్చొని ఒక మంచి కాంబినేషన్ చేస్తారు, ఆ కాంబినేషన్ మనం వాడతాం. నేను కూడా నాకంత ఎక్కువ ఇదేం లేదు. నాకు తెలిసి అన్నీ చూపించేసాను. 1 2 3 బండిల్స్, 4 బండిల్స్ చూపించేసా. సో అవి 4 బండిల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే వెపన్స్లోకి అయితే వెళ్దాం. వెపన్స్లో నాకు తెలిసి ఫ్రీగా వచ్చింది ఒక మిషన్ గన్, ఈ కార్డ్ స్కిన్. నాకైతే డబల్ రేంజ్ సింగిల్ డ్యామేజ్ ఉంది, రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నది నా దగ్గర ఒకటి లేదు. సో దీన్ని అయితే ఎక్విప్ చేస్తున్నా. సో ఇది ఒకటే కార్డ్ నా దగ్గర ఉన్నది. ఇంకేమైనా వచ్చినాయా దీంతోపాటు? కటానా ఏదో సంథింగ్ వచ్చింది. ఓకే, మీలీ వెపన్లో కటానా. సో దిస్ కటానా ఎక్విప్ మామా, షో ఇన్ లాబీ. అండ్ దాంతోపాటు గ్రానేడ్ ఒక మైక్ అయితే వచ్చింది. సో మైక్ ఏది? మైక్. సో ఇదనమాట మైక్, వేరే లెవెల్ బోల్తే. ఓకే, మైక్ ఉన్న ఇది. అండ్ గ్లూవాల్, మెయిన్గా గ్లూవాల్ మర్చిపోయా. గ్లూవాల్ ఫస్ట్ యానిమేటెడ్ గ్లూవాల్ ఇన్ గరీనా ఫ్రీ ఫైర్ వేరే లెవెల్లో ఉంది మామ. పడినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ పెద్దగా చేసి చూసినప్పుడు మాత్రం ఈ విధంగా అయితే ఉంది. మంచి యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు ఏస్ కూడా చూపిస్తాను, వస్తుందో లేదో చూద్దాం మనం ఒకసారి. గ్రానైడ్ కూడా చూపించేసి ఆ మీలీలో ప్యాన్ ఒకటి ఉందంటే, ఇంకా ప్యాన్ మార్చి చూపించాలి మీకు. ప్యాన్ ఓకే, లాస్ట్లోకి అయితే వెళ్ళింది. సో ప్యాన్ ఈ విధంగా ఉంటుంది పట్టుకుంటే. ముందు మీకు కటానా చూపిస్తా. కటానా ఇది మామ, లాబీలో ఆల్రెడీ చాలామంది దగ్గరికి వచ్చేసింది. ప్యాన్ చూపిస్తున్నా ఓకేనా. మీలే ప్యాన్ లాస్ట్కి వెళ్ళాలి, లేదా ఇదే ప్యాన్ ఎక్విప్ షోయింగ్ లాబీ. సో ఇది మామ. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఒక్కసారి వెళ్ళి గ్లూవాల్ వేసి అది ఎలా కనిపిస్తుందో చూసుకొని వద్దాము. ట్రైనింగ్లోకి అయితే వెళ్తానా. ఇదే కొత్త బండిల్తో వెళ్తున్నా. ద షో ఆఫ్ ఒక రేంజ్, ఒక ఎలివేషన్ దా అవ్వాలి.
మనం పైన దిగి ఇది మామ గ్లూ వాల్ వేస్తే అండ్ ఓ నిజంగా ద యానిమేషన్ బోల్తే వేరే లెవెల్ మామ. ఆహా రే గ్లూ వాల్ చూసి ఆగుతారా సగం మంది. మామ ఆగు. ఏ నో కొత్త బండిల్ ఇజ్జత్ ఇజ్జత్ కా సవాల్. ఓర్రే నేను ఇంకా వేరే ఇది ఉందనుకున్నా. పర్లేదు ఎన్నిసార్లు చచ్చిపోతే అన్నిసార్లు గ్లూ వాల్ ఇచ్చి మనం. సముద్రం దగ్గర గ్లూ వాల్. ఏ జిల్ జిల్ జగా జగా రేపటి నుంచి ఇంకా లాబీల్లో మ్యూజిక్లు వినిపించేసామమ్మా. మ్యూజిక్లు ఆల్రెడీ ఇక్కడే మ్యూజిక్స్ వినేసారు మీరు. ఈ క్యాసెట్లు చాలా మెమరబుల్ మ్యూజిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్. అండ్ మీకు ఎక్కడ వచ్చేసి చూపిస్తా. స్క్వాడ్ బిట్స్ ఇది 3rd యానివర్సరీ. అది పెట్టు బ్రో. ఓకే హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. బాయ్ మామ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి బ్రో. ఎలాగో మా గెరిన బాబాయ్ ఈ బండిల్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఈ వీడియోకి ఒక 100K లైక్స్ వస్తే ఇది ఎవరో ఒక సబ్స్క్రైబర్ అకౌంట్లో స్పిన్ చేసి నేనైతే ఈ బండిల్ అయితే తీస్తా. సో ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలరో అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి మామ. అండ్ డిస్క్రిప్షన్లో మీ యూఐడి పెట్టుకోవడం మర్చిపోతుంది. అండ్ బాయ్. ఇదిగో నీ గురించి ఒక చికెన్ ముక్క కూడా ఇస్తా. ఇదిగో మామూలుగా ఉండదు ఇప్పుడే ఫ్రెష్.